హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు అక్టోబర్ 16, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి వార్తలు నిలిచిన ఒక విన్యాసం పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్. ప్రశ్నని మరొకసారి చూడండి. ఆస్ట్రాహిండ్ విన్యాసం ఏ దేశాలకు సంబంధించింది? మరి 2025 సంవత్సర విన్యాసానికి ఆతిథ్య దేశం ఏంటి? ఈ విన్యాసము ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? అంటే మొదటి ఎడిషన్ ఎప్పుడు జరిగింది? అభ్యర్థులకు ప్రతిసారి నేను చెప్తున్నాను, రక్షణ రంగానికి సంబంధించి పోటీ పరీక్షల్లో మనం తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. అందులోనూ వార్తలు నిలుస్తున్న విన్యాసాలు ఏవైతే ఉంటే వాటిపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి అని చెప్పేసేసి. ఏదైనా ఒక విన్యాసం గురించి మనం పోటీ పరీక్షల కోణంలో నేర్చుకునేటప్పుడు, గుర్తుపెట్టుకునేటప్పుడు ఆ విన్యాసానికి సంబంధించి ఏ పాయింట్స్ని చూడాలి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, వార్తలు నిలిచిన ఆ విన్యాసం పేరేంటి? ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొనడం జరుగుతుంది? పార్టిసిపెంట్ కంట్రీస్. సో ఎన్ని దేశాలకు సంబంధించింది ఆ విన్యాసము. నెక్స్ట్ వచ్చేసి ఆ దేశాలు ఏంటి? ఆ దేశాల పేర్లు చూడండి. నెక్స్ట్, త్రివిధ దళాల్లో ఏ దళానికి సంబంధించింది ఈ విన్యాసము? త్రివిధ దళాలు అంటే నావీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిందా, ఆర్మీకి సంబంధించిందా? నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరం వార్తలు నిలిచిన విన్యాసం ఉంది కదా, ఆ విన్యాసానికి ఆతిథ్య ప్రాంతం లేదా ఆతిథ్య దేశం ఏంటి? ఖచ్చితంగా చూడాలి. మరి చరిత్రలో మొదటిసారి ఈ పేరుతో విన్యాసం అనేది ఎప్పుడు జరిగింది? అంటే ఫస్ట్ ఎడిషన్ ఏ సంవత్సరంలో జరిగింది? మరి ఈ సంవత్సరము ఎన్నవ ఎడిషన్? ఇక చివరిగా మిస్లీనియస్ పాయింట్స్. అందులో భారతదేశం నుండి ఏ రెజిమెంట్ వారు పార్టిసిపేట్ చేయడం జరిగింది? అండ్ ఉదాహరణకి నావికా దళానికి సంబంధించిన విన్యాసం అయితే భారతదేశం నుండి ఏ నావల్ షిప్ పార్టిసిపేట్ చేయడం జరిగింది? ఇటువంటి వాటిపైన ఫోకస్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రశ్నకి సమాధానం చూడండి. సింపుల్గా వార్తలు నిలిచిన విన్యాసం పేరేంటి? ఆస్ట్రాహిండ్ 2025. ఆస్ట్రాహిండ్ పేర్ల నుంచి చూడండి. ఆస్ట్రేలియా, హిందుస్థాన్ అని గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రేలియా, భారత్, ఆస్ట్రేలియా, ఇండియా, రెండు దేశాలకి సంబంధించిన విన్యాసము. ఆస్ట్రాహిండ్ విన్యాసం రెండు దేశాలకి సంబంధించింది. మరి ఆ దేశాలు ఏంటి? భారత్, ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా, భారత్ అని గుర్తుంచుకోండి. మరి త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది ఈ విన్యాసం అంటే సైనిక రంగానికి సంబంధించి, సైనికులకు సంబంధించింది. సింపుల్గా ఒక సెంటెన్స్లో చూడండి. ఆస్ట్రాహిండ్ అనే ఒక విన్యాసము భారత్, ఆస్ట్రేలియా రెండు దేశాలకు సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసం. ఎనఫ్, ఓకేనా? మరి ఆతిథ్య దేశం ఈ సంవత్సర విన్యాసం ఆస్ట్రాహిండ్ 2025 గురించి మనం చూస్తున్నాం కదా. మరి ఈ సంవత్సర విన్యాసము ఎక్కడ జరుగుతుంది? నిర్వహణ దేశం ఏది? ఆతిథ్య దేశం ఏది అంటే ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలోని పెర్త్ వేదికగా ప్రారంభమైంది. పెర్త్, ఆస్ట్రేలియాలోని పెర్త్ కోస్టల్ ఏరియా అది. అక్కడ అక్టోబర్ 13వ తేదీన ప్రారంభమైంది. రీసెంట్గా లాస్ట్ 2 days బ్యాక్ అక్టోబర్ 26th వరకు జరుగుతుంది, ప్రస్తుతం జరుగుతుంది. ఇక్కడ ఆతిథ్య దేశాన్ని ఎలా చూడాలంటే ఒక విన్యాసంలో పార్టిసిపెంట్ కంట్రీస్ ఉంటాయి కదా, ఆ పార్టిసిపెంట్ కంట్రీస్ ఒక్కో సంవత్సరానికి గాను ఒక్కొక్కరు నిర్వహిస్తూ ఉంటారు. ఉదాహరణకి 2 దేశాలు అనుకోండి, ఒక సంవత్సరం భారత్ నిర్వహిస్తే ఒక సంవత్సరం ఆస్ట్రేలియా నిర్వహిస్తుంది. అలా చూడాలి, ఓకేనా? ఇక ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు అంటే 2022. ఆస్ట్రాహిండ్ పేరుతో మొట్టమొదటి ఎడిషన్ 2022 సంవత్సరంలో ప్రారంభమైంది. ప్రతి ఏటా జరుగుతుంది. 2022లో చూసాం, 2023లో చూసాం, 2024లో చూసాము, 2025 అంటే ఈ సంవత్సరము ఎన్నవ ఎడిషన్? 4th ఎడిషన్. సో ఆస్ట్రాహిండ్ 4th ఎడిషన్ అన్నా కూడా ఇదే, ఓకేనా? మరి ఇందులో మిస్లీనియస్ పాయింట్ చూస్తే మరి భారతదేశం నుండి సైనిక రంగానికి సంబంధించి అంటుంది కదా, సైనిక రంగానికి సంబంధించి ఏ రెజిమెంట్ వారు పార్టిసిపేట్ చేస్తున్నారు ఆస్ట్రేలియాకి వెళ్ళి అంటే గోర్ఖా రెజిమెంట్ లేదా గోగా రెజిమెంట్ వారు. ఎనఫ్, ఈ పాయింట్ చూడండి సరిపోతుంది. వార్తల్లో ఉన్న ఏ అంశాన్నైనా సరే పోటీ పరీక్షల కోణంలో నేర్చుకునేటప్పుడు ఆ టాపిక్కి సంబంధించి ఏ పాయింట్స్ని అయితే ఖచ్చితంగా చూడాలో వాటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీకు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని అందిస్తున్నాను. సాయంత్రం 7 గంటలకి ప్రతిరోజు అందిస్తున్నాను. ప్రతిరోజు క్లాస్ చూడండి.
వార్తలు నిలుస్తున్న ఒక అంశాన్ని కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం ఆ టాపిక్కి సంబంధించి జీకే పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో మనం ప్రిపరేషన్ని కొనసాగించామనుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాం. ఇది మాత్రం వాస్తవం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది రైట్. ఇక రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసిన అష్ట్రహిండ్ విన్యాసం ఆల్రెడీ మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో పీడిఎఫ్ని కూడా అప్లోడ్ చేశాను. అభ్యర్థులు గమనించండి, మన పీడిఎఫ్ కోర్స్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ సబ్స్క్రైబర్స్కి ప్రతిరోజు కూడా పీడిఎఫ్ని అందుబాటులో ఉంచుతున్నాను. ఇక్కడ మీకు క్లాస్లో కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చెప్తాను కదా, ఇక్కడ మీకు ఏ పాయింట్స్ అయితే చెప్తానో, ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో ప్రతి పాయింట్ అంతకు మించి మీకు పీడిఎఫ్లో కూడా ఉంటుంది. ఓకేనా? సరిపోతుంది. ఇక రీసెంట్గా నిన్నటి రోజున అక్టోబర్ 15th రోజున ముగిసిన ఒక విన్యాసము న్యూస్లో ఉంది. జస్ట్ చూడండి, ఇక్కడ ఎడిషన్తో సంబంధం లేదు. ఈ విన్యాసం గురించి ఎడిషన్ అనేది అంత ప్రాముఖ్యతతో న్యూస్లో లేదు. జస్ట్ బేసిక్ చూడండి. వార్తలు నిలిచిన ఒక విన్యాసము ఇంద్ర ఎక్సర్సైజ్ ఇంద్ర విన్యాసము ఎన్ని దేశాలకు సంబంధించింది అంటే 2 దేశాలకు సంబంధించింది. ఆ 2 దేశాలు ఏంటంటే ఒకటి భారత్, సో ఇండియా, సెకండ్ వచ్చేసి రష్యా. గుర్తుపెట్టుకోండి, భారత్, రష్యా 2 దేశాలకి సంబంధించి సంయుక్త సైనిక విన్యాసము ఇంద్ర పేరుతో నిన్నటి రోజున ముగిసింది. అక్టోబర్ 6th ప్రారంభమైంది, అక్టోబర్ 15th నిన్నటితో ముగిసింది. ఇంద్ర అనే ఒక విన్యాసము భారత్, రష్యా 2 దేశాలకి సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసము. మరి చరిత్రలో మొదటిసారి ఇందిరా పేరుతో విన్యాసం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2003 సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఇందిరా 2025 ఈ ఇయర్ జరిగింది. ఎక్కడ జరిగింది? ఆతిథ్య దేశం ఏది అంటే భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో ఆతిథ్యం అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా? సో భారత్ రష్యా సంయుక్త సైనిక విన్యాసం ఇంద్ర నిన్నటితో ముగిసింది. కంటిన్యూషన్గా గుర్తుపెట్టుకోండి. ఇందిరా 2025 భారత్ రష్యా సంయుక్త సైనిక విన్యాసం అక్టోబర్ 6th నుండి 15th వరకు రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ జిల్లాలో మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద ముగిసింది, సరిపోతుంది. ఓకేనా? సో భారత్ రష్యా 2 దేశాలకి సంబంధించిన ఒక విన్యాసం. ఇందిరా సిరీస్ ఎప్పుడు ప్రారంభమైందంటే 2003లో ప్రారంభమైంది. ఎనఫ్. ఓకేనా? ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న విన్యాసాలు ఏవైతే ఉంటే వాటన్నిటిని కూడా చూడండి. ఓకేనా? అండ్ ఇటీవల కాలంలో భారత్ అమెరికాకి సంబంధించి యుద్ధ అభ్యాస్ విన్యాసం గురించి చూసాము. వీటన్నిటిని కూడా లింక్ చేస్తూ చూడండి. మీకు దాదాపు ఎవ్రీ మంత్ కూడా ఏదో ఒక విన్యాసం అయితే అంతర్జాతీయ స్థాయిలో వార్తలకు వస్తున్న విన్యాసాల గురించి, లేదంటే మన భారతదేశానికి సంబంధించి అంతర్గతంగా రక్షణ సంబంధిత అవసరాల్లో భాగంగా నిర్వహిస్తున్న విన్యాసాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేశాను. అండ్ డిస్కస్ చేసిన తర్వాత పీడిఎఫ్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఆస్పిరెంట్స్ మన యూట్యూబ్ వీడియో కింద కామెంట్ బాక్స్లో చాలా వరకు రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ పీడిఎఫ్ కోర్స్ అనేది కనబడట్లేదు, మరి మాకు మా యాప్లో ఆ కోర్స్ అనేది ఎనేబుల్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, లాస్ట్ ఒక 20 days బ్యాక్ మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాను. వరుసగా ఒక 1 week పాటు అనౌన్స్మెంట్ ఇచ్చాను. మీకు ఏదన్నా ఉంటే ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంటే మీకు రెగ్యులర్గా అనౌన్స్మెంట్స్ అనేవి మీకు ఇస్తూనే ఉంటాను యాప్లో, ఇలా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అప్పుడు చెప్పాను డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కోర్స్కి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాను. ఏంటో చూడండి, మన యాప్లోని డైలీ సిఏ కోర్సు ఇంకొన్ని రోజుల్లో డిజేబుల్ చేయడం జరుగుతుంది, డిజేబుల్ అవుతుంది. ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే అతి త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి ఒక అలర్ట్ ఇచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే కంటెంట్ అనేది నిరంతరం అందుతుంది, వ్యాలిడిటీ ఉన్నంత వరకు అందుతుంది. కొత్తగా కోర్స్ పొందాలనుకుంటే తప్పనిసరిగా ఆఫర్ సమయంలోనే పొందండి అని చెప్పేసి మీకు దసరా ఆఫర్స్ ఇచ్చాను కదా, అప్పుడు చెప్పాను ఈ అనౌన్స్మెంట్. ఒకసారి డిజేబుల్ చేసిన తర్వాత కొత్తగా ఈ కోర్స్ని పొందడం అనేది సాధ్యం కాదని చెప్పాను. కారణం, మరి ఎందుకు కోర్స్ని డిజేబుల్ చేస్తున్నారు సార్ అని అప్పుడు అడిగారు చాలామంది ఆస్పిరెంట్స్. సార్ మేము ఒక 1 week తర్వాత తీసుకుంటాం, 1 month తర్వాత తీసుకుంటాము, కోర్స్ని డిజేబుల్ చేయకండి అని చెప్పేసి అడిగారు. అప్పుడు నేను కారణం కూడా చెప్పాను. ఇప్పటికే చాలామంది ఈ కోర్స్ని పొందారు. ఇకపై కేవలం ఒక 150 members మాత్రం ఇంకొక అవకాశం ఇస్తాను. సబ్స్క్రైబర్స్కి ఆల్రెడీ కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు
ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పేసి ఒక 1 వీక్ కోర్స్ని యాక్టివ్గా ఉంచి తర్వాత డిజేబుల్ చేశాను. ఇదే కోర్స్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఓకేనా. మార్చ్ మంత్లో లాంచ్ చేశాను. ఇందులో డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో కంటెంట్ ఉంటుంది కదా, ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఆ కంటెంట్కి సంబంధించి పీడిఎఫ్ అనేది విత్ డౌన్లోడ్ ఆప్షన్ ఉండేది. అండ్ అట్ ద సేమ్ టైం డే వైజ్గా కరెంట్ అఫైర్స్ టెస్ట్లను కూడా ఇందులో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఆల్రెడీ కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కంటెంట్ అనేది రెగ్యులర్గా అప్లోడ్ అవుతూనే ఉంది, రోజు మీరు చూడండి. మరి కొత్త వారికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి లాస్ట్ ఒక 2-3 డేస్ నుండి చాలామంది ఆస్పిరెంట్స్ యాప్లో రిక్వెస్ట్ చేస్తున్నారు. మన యూట్యూబ్ కామెంట్ బాక్స్లో కింద మీరు అబ్జర్వ్ చేయొచ్చు, రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి అందరి రిక్వెస్ట్ని కన్సిడర్ చేసేసి రేపటి రోజున మళ్ళీ నేను టెక్నికల్ టీంతో మాట్లాడాను, డిసైడ్ చేశాను, రేపటి రోజున కోర్స్ని మళ్ళీ రీలాంచ్ చేస్తున్నాను. మీరు ప్రతి కోర్స్కి సంబంధించి డిస్క్రిప్షన్ చూడండి. ఒక కోర్స్ పర్చేజ్ చేసే ముందు మీకు ఒక డిస్క్రిప్షన్ అనేది ఇస్తున్నాను, డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. సో రేపటి నుండి మళ్ళీ ఈ కోర్స్ అనేది యాక్టివేట్ చేస్తున్నాను, ఎనేబుల్గా ఉంటుంది. సో రేపటి నుండి మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఇప్పటివరకు మన యాప్ ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్లో అన్ని కోర్సుల పైన కూడా భారీ ఆఫర్స్ అనేవి రేపటి నుండి, సో అక్టోబర్ 17th నుండి ఈ దివాళీ పండుగ సందర్భంగా ఆఫర్స్ని అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ప్రతి కోర్సు CA 360 కానివ్వండి, డైలీ CA అండ్ టెస్ట్స్, ఇండియన్ పాలిటీ కోర్స్ అండ్ GS టెస్ట్ సిరీస్ కానివ్వండి, మిషన్ 100 కోర్సు, UPSC టెస్ట్ సిరీస్, మీరు ప్రైసెస్ అన్నీ కంపేర్ చేయొచ్చు. సో భారీ ఆఫర్ అనేది ఈ ఆఫర్ ప్రైస్తో రేపటి నుండి మీకు ప్రతి కోర్స్ కూడా అందుబాటులో ఉంటుంది. ఆఫర్ టైం అనేది వెరీ లిమిటెడ్గా ఉంటుంది, మ్యాక్సిమం 2 to 3 డేస్లో ఆఫర్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి, ఓకేనా. సో ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైజెస్. రేపు మార్నింగ్ 6 o'clock నుండి మార్నింగ్ 6 AM నుండి మన యాప్ జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఈ కోర్సెస్ అన్నీ కూడా ఈ ప్రైజెస్తో అందుబాటులో ఉంటాయి, ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్వదేశీ మిలిటరీ పారాషూట్ సిస్టమ్ విజయవంతమైన పరీక్ష DRDO పరిధిలో. రక్షణ రంగానికి సంబంధించి మనం దాదాపు ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ని వార్తల్లో చూస్తున్నాము. అభ్యర్థులు గమనించండి, మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని ప్రతిరోజు చూసే అభ్యర్థులు గమనిస్తారు. నేను ప్రతిసారి చెప్తున్నాను, రక్షణ రంగానికి సంబంధించి 6 segmentsలో టాపిక్స్ని చూడండి అని. ఆ 6 segments ఏంటి? వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, వార్తలు నిలుస్తున్న అంతర్జాతీయ రక్షణ రంగ నివేదికలు, రక్షణ రంగ దిగుమతులు, రక్షణ రంగ ఒప్పందాలు, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోదముద్ర వేసింది, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి. సో వీటిపైన ప్రత్యేకంగా చూడండి అని చెప్పేసి ఇక్కడ మన స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన ఒక పారాషూట్ సిస్టమ్. కామన్గా మిలిటరీలో పనిచేసే సిబ్బంది ఉంటారు కదా, సో ఏదైనా పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం కానివ్వండి ఉపయుక్తంగా ఉండే విధంగా ఒక పారాషూట్ని అభివృద్ధి చేయడం జరిగింది DRDO పరిధిలో. ఏదైనా ఒక సంస్థ గురించి మనం చూస్తున్నప్పుడు ఆ సంస్థకి సంబంధించి బేసిక్ చూస్తాము. DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ 1958 yearలో ఏర్పాటైంది, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం DRDO చీఫ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? సమీర్ V. కామత్ గారు. ఇటీవల తన పదవీ కాలము మరొక ఏడాది పాటు పొడిగింపని కూడా చూసాం, వార్తల వ్యక్తిగా చూసాము. సో DRDO పరిధిలోని ఏ ల్యాబ్స్ ఈ మిలిటరీ పారాషూట్ సిస్టమ్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు విజయవంతమైన పారాషూట్ సిస్టమ్ అనేది చూడండి. సో భారతదేశం స్వదేశీ సాంకేతికతతో, సో ఇండిజినస్గా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మిలిటరీ కాంబాట్ పారాషూట్ సిస్టమ్, మిలిటరీ కాంబాట్ పారాషూట్ సిస్టమ్ను 32,000 అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా పరీక్షించింది. సో 32,000 feet పైనుండి దూకి మరీ టెస్ట్ చేశారంట ఈ పారాషూట్ ఎలా పనిచేస్తుందని చెప్పేసి. అద్భుతంగా పనిచేసిందంట. ఈ పరీక్షను భారత వాయుసేనకు చెందిన టెస్ట్ జంపర్స్ ఎవరైతే ఉంటారో వారు నిర్వహించడం జరిగింది. రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? రాజ్నాథ్ సింగ్ గారు. సో మరి ఈ మిలిటరీ పారాషూట్ సిస్టమ్ని ఎవరు అభివృద్ధి చేశారు? DRDO పరిధిలో. ఈ ఆధునిక పారాషూట్ వ్యవస్థను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కు చెందిన 2 ప్రయోగశాలలు సంయుక్తంగా రూపొందించినాయి. ఆ 2 ప్రయోగశాలలు ల్యాబ్స్ ఏంటి DRDO పరిధిలోనివి అంటే, ఒకటి ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ADRDE. ఇది ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుందంటే ఆగ్రా కేంద్రంగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రోమెడికల్ ల్యాబొరేటరీ. ఇది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. DRDO పరిధిలోని ఈ 2 ల్యాబులు కూడా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ పారాషూట్ సిస్టమ్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఆ పారాషూట్ సిస్టమ్ని రీసెంట్గా 32,000 అడుగుల పై నుండి
టెస్ట్ చేయడం జరిగింది. అద్భుతంగా పనిచేస్తుందంట. ఇది ప్రత్యేకత. మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా మనం మన పరిజ్ఞానంతో తయారు చేయబడిన పారాషూట్ సిస్టమ్స్. సరిపోతుంది. ఓకేనా? సో డిఆర్డిఓకి సంబంధించి బేసిక్స్. ఒక సంస్థ వార్తల్లోకి వచ్చిందంటే దానికి సంబంధించిన బేసిక్స్ చూడాలి, హెడ్ క్వార్టర్ చూడాలి, ఎప్పుడు ఏర్పడింది, ఇవన్నీ ఇంపార్టెంటే. ఓకేనా? సరిపోతుంది. రైట్. ఇక పారాషూట్లలో కూడా రకాలు ఉంటాయి. కంబాట్ పారాషూట్ అంటే ఏంటంటే యుద్ధ విన్యాసాల కోసం ఉపయోగిస్తారు. ఎక్కడన్నా యుద్ధ విన్యాసం జరిగినప్పుడు చూడండి, సో ఆర్మీ సిబ్బంది కానివ్వండి, వాయుసేనకు సంబంధించిన సిబ్బంది కానివ్వండి, పారాషూట్లతో మనకు ప్రత్యేక ప్రదర్శనలు ఇస్తారు. అవి కంబాట్ పారాషూట్స్. నెక్స్ట్ వచ్చేసి కార్గో పారాషూట్. కార్గో అంటే ఏంటి? సరుకు రవాణా కోసం ఉపయుక్తంగా ఉండే పారాషూట్. ఓకేనా? సరిపోతుంది. పర్సనల్ పారాషూట్ అంటే వ్యక్తిగత వినియోగం. ఎక్కడైనా మనము టూరిస్ట్ డెస్టినేషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆహ్లాదభరితంగా పారాషూట్స్ని వాడతాం. అది పర్సనల్. ఓకేనా? ఇక నెక్స్ట్, వార్తలో నిలిచిన ఒక సూచీ లేదా ర్యాంకింగ్. వార్తలు నిలుస్తున్న సూచీలు, ర్యాంకింగ్స్, రిపోర్ట్స్ పోటీ పరీక్షల్లో చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్. ఇటువంటి టాపిక్స్ని నేర్చుకునేటప్పుడు దానికి సంబంధించి బేసిక్స్ ఏం చూడాలంటే, వార్తలో నిలిచిన ఆ సూచీ పేరేంటి, పేరు, ఆ సూచీ లేదా ర్యాంకింగ్ పేరేంటి, ఏ సంస్థ ఆ నివేదికను లేదా ఆ సూచీని లేదా ర్యాంకింగ్స్ని విడుదల చేయడం జరిగింది, విడుదల చేసే సంస్థ పేరేంటి, సంస్థ ప్రధాన కేంద్రం ఏంటి, అందులో భారతదేశం ఏ స్థానంలో ఉంది, మరి టాప్ పొజిషన్లో ఉన్న దేశం ఏంటి, వాళ్ళ స్కోర్ ఏంటో కూడా చూడండి. ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ ర్యాంకింగ్స్ అనేవి విడుదలైనాయి ఇది చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన సూచీ పేరు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 మరొకసారి న్యూస్లోకి వచ్చింది. పాస్పోర్ట్, కామన్గా పాస్పోర్ట్ అంటే ఏంటి, వీసా అంటే ఏంటి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. తెలిసిన వాళ్ళకి ఏదైనా ఈజీయే. సో కొంతమంది పాస్పోర్ట్ అంటే ఏంటి అని కూడా చాలాసార్లు అడిగారు. పాస్పోర్ట్, వీసా. పాస్పోర్ట్ అంటే ఏంటంటే మన దేశము, మన మాతృదేశం. ఉదాహరణకు నేను ఇండియన్, భారతీయుడిని. నాకు పాస్పోర్ట్ ఇచ్చే దేశం మన భారతదేశం. నేను భారత పౌరుడిని అయినందున నేను భారత ప్రభుత్వం నుండి పాస్పోర్ట్ పొందొచ్చు. ఈ పాస్పోర్ట్ యొక్క ఉపయోగం ఏంటంటే, మన దేశం నుండి వేరే దేశానికి నేను వెళ్ళాలనుకున్నప్పుడు ఏదైనా అవసర రీత్యా ఉన్నత ఉపాధి అవకాశం కోసం కానివ్వండి, ఉన్నత విద్యా అవసరాల కోసం కానీ మన దేశం నుండి వెళ్ళాలనుకుంటున్నాను అనుకోండి, పాస్పోర్ట్ తీసుకోవాలి. అదే వీసా అంటే ఏంటంటే, మనం ఏ దేశానికైతే వెళ్ళాలనుకుంటామో ఆ దేశము ఓకే నువ్వు మా దేశానికి రావచ్చు అని చెప్పే ఒక అనుమతి పత్రం అనుకోండి వీసా. వీసా అంటే డెస్టినేషన్, ఏ దేశానికైతే వెళ్ళాలనుకుంటామో ఆ దేశం మనకిచ్చే అనుమతి. పాస్పోర్ట్ అంటే మన దేశం మనల్ని పౌరులుగా గుర్తిస్తూ ఇచ్చే ఒక ధృవపత్రం అనుకోండి పాస్పోర్ట్. మరి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్, దీన్ని ఏ సంస్థ విడుదల చేస్తుంది ఎవ్రీ ఇయర్ అంటే హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ. హెన్లీ అండ్ పార్ట్నర్స్, హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ. ఈ సంస్థ లండన్ కేంద్రంగా పనిచేస్తుంది, లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పాస్పోర్ట్లకి ర్యాంకింగ్స్ ఇవ్వడం ప్రపంచవ్యాప్తంగా. ఉదాహరణకు చెప్పాలంటే మన భారతదేశ పాస్పోర్ట్కి ప్రపంచంలో 85వ ర్యాంక్ ఇచ్చారు. 85వ ర్యాంక్. ఈ ర్యాంక్ దేని ఆధారంగా ఇస్తారంటే స్కోర్ ఆధారంగా. ఆ స్కోర్ మన భారతదేశానికి ఈ సంవత్సరం 57 వచ్చింది. 57 స్కోర్. 57 స్కోర్ అంటే ఏంటంటే మన భారతదేశ పాస్పోర్ట్ ఉన్న ఒక వ్యక్తి, మన భారతదేశ పాస్పోర్ట్ ఉన్న వ్యక్తి అంటే ఏంటి, ఇండియన్. ఈ పాస్పోర్ట్ ఉన్న వ్యక్తి 57 దేశాలకు, ప్రపంచంలోనే 57 దేశాలకు ఎలాంటి వీసా లేకుండానే వెళ్ళొచ్చు అన్నట్టు. వీసా ఫ్రీ ట్రావెల్ చేయొచ్చు. ఆ స్కోరు ఎన్ని దేశాలకైతే వీసా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు ఒక దేశ పాస్పోర్ట్ ఉంటే దాని ఆధారంగా స్కోర్ అనేది మనం చూస్తాము. అలా ఎక్కువ దేశాలకు వీసా ఫ్రీ ట్రావెల్ ఉంటుంది పాస్పోర్ట్ ఉంటే అంటే దానికి ఎక్కువ స్కోరు, ర్యాంక్ అనేది టాప్లో ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత పాస్పోర్టుకు ఈ సంవత్సరానికి గాను 85th ర్యాంక్ వచ్చింది. లాస్ట్ ఇయర్ చూస్తే 80వ ర్యాంక్, అంటే 5 స్థానాలు దిగజారింది. సో మరి ఇందులో టాప్ పొజిషన్లో ఏ దేశం ఉంది అంటే సింగపూర్. సింగపూర్ దేశ పాస్పోర్ట్ ఉన్న ఒక వ్యక్తి 193 దేశాలకు, ప్రపంచంలోని 193 దేశాలకు ఎలాంటి వీసా లేకుండానే వీసా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా? మరి భారతదేశం ప్రస్తుతం భారత పాస్పోర్ట్తో 50 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణించవచ్చు. గత సంవత్సరము అది 62గా ఉండే స్కోరు, ఇప్పుడు 57. భారత్ లాస్ట్ ఇయర్ 80th పొజిషన్లో ఉండి ఇప్పుడు 85వ స్థానంలో ఉంది, గుర్తుంచుకోండి. ఇక 2వ స్థానంలో ఈ సూచీలో ర్యాంకింగ్స్లో దక్షిణ కొరియా ఉంది, 190 స్కోర్. ఇక 3వ స్థానంలో జపాన్. సరిపోతుంది.
ఓకేనా రైట్. ఈరోజు మీరు అన్ని వార్తాపత్రికలు కూడా చూస్తుంటారు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారము. ఓకేనా ఈ సంస్థ ఎక్కడ హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. మరి వీరు ఏ గణాంకాలు ఆధారంగా చేసుకొని దేశాలకు ర్యాంకింగ్స్ ఇస్తారట అంటే ఐఏటిఏ అంటే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డేటా ఆధారంగా. ఓకేనా సో భారత పాస్పోర్ట్ జారీ చేసే సంస్థ విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఎంక్వైరీ జరిగేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో. ఓకేనా సరిపోతుంది. ఇక నెక్స్ట్ వార్తలో నిలుస్తున్న ఏమంటాము భారతదేశ వృద్ధి రేటు అంచనాల గురించి పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మన భారతదేశ వృద్ధి రేటును ఏ అంతర్జాతీయ సంస్థ ఏ విధంగా అంచనా వేస్తుంది, మన భారతదేశానికి సంబంధించిన ఏ సంస్థలు ఏ విధంగా అంచనా వేస్తున్నాయి, ఈ పాయింట్ పైన క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ప్రపంచ బ్యాంక్ కానివ్వండి, IMF కానివ్వండి, ఇటువంటి వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటాము, వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తుంది. IMFలో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 191 సభ్య దేశాలు ఉన్నాయి. 2024 సంవత్సరం ఇయర్ ఎండింగ్లో IMFలో నూతన సభ్యత్వ దేశంగా 191st మెంబర్ కంట్రీగా లిచ్టెన్స్టైన్ సభ్యత్వాన్ని పొందింది. ఈ పాయింట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మరి IMF మన భారతదేశ వృద్ధి రేటుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, మార్చి 31తో ముగుస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2025 నుండి 2026, 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చి 31 వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే FY26లో భారతదేశం యొక్క వృద్ధి రేటు 6.6% ఉంటుంది అని చెప్పేసి IMF రీసెంట్గా వారు విడుదల చేసిన ఒక నివేదికలో చెప్పారు. ఆ నివేదిక పేరు చూడండి, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్, గ్లోబల్ ఎకానమీ ఇన్ ఫ్లక్స్, ప్రాస్పెక్ట్స్ రిమైన్ డిమ్ అని చెప్పేసి దీన్ని ఈ రిపోర్ట్ పేరు ఇస్తారు. ఏదైనా ఒక రిపోర్ట్ గురించి కానీ వార్తలు నిలుస్తున్న పుస్తకాల గురించి కానీ చూస్తున్నప్పుడు కవర్ పేజ్ చూడండి. ఆ కవర్ పేజీ పైన ఆ రిపోర్ట్ పేరేంటి, ఎవరు రిలీజ్ చేశారు, అక్టోబర్ నెలకి గాను IMF రిలీజ్ చేసింది. ఇందులో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు ఎలా ఉండబోతోంది, గ్లోబల్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉండబోతోంది, భారతదేశంలో ద్రవ్యోల్బణం ఎలా ఉంటుంది, ఇటువంటివి చెప్పారు. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు 6.6% ఉంటుందంట. జీడిపి వృద్ధి రేటును జీడిపిలో చూస్తాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ that are produced within the boundaries of the particular country for the given financial year. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపిగా మనం చూస్తాము. మరి ఎందుకు పర్సెంటేజ్ చూస్తామంటే కంపారిటివ్ స్టడీ చేస్తాం కాబట్టి లాస్ట్ టైంతో ఇప్పుడు ఎలా ఉంది అని. మరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇలా ఉండబోతున్నాడు 6.6. నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ అంటే 2026-2027 ఫినాన్షియల్ ఇయర్లో 6.2కి తగ్గబోతుందంట, 6.2 ఉంటుందంట. మరి భారతదేశంలో ద్రవ్యోల్బణం ఎలా ఉంటుందని ఈ నివేదికలో చెప్పింది IMF. అంటే ద్రవ్యోల్బణం అంటే ఏంటి, టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. ఉదాహరణకి ఈ పెన్ను ఉంది, ఈ పెన్ను ధర 2015 సంవత్సరంలో 10 రూపాయలు ఉండే, సేమ్ కంపెనీ సేమ్ క్వాలిటీ సేమ్ పెన్ను 2015లో 10 రూపాయలు ఉంటే 2025లో ఇదే పెన్ను ఇదే కంపెనీ ఇదే క్వాలిటీ 100 రూపాయలు ఉందనుకోండి. ఇక్కడ ఏమవుతుంది, పెన్నుకు విలువ పెరుగుతుంది, దాన్ని కొనడానికి డబ్బులకు ఉండే విలువ తగ్గుతుంది. ఇన్ఫ్లేషన్ అంటాం, టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. ఇన్ఫ్లేషన్ ఎంత తక్కువ ఉంటే అంత మంచి స్థితిలో దేశ ఆర్థిక వ్యవస్థ ఉంది అన్నట్టు. మరి భారతదేశం యొక్క ఇన్ఫ్లేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎలా ఉంటుందని చెప్తున్నారంటే జీడిపిలో 2.8% ఉంటుంది అంటున్నారు. నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ 2026-2027 ఫినాన్షియల్ ఇయర్లో ఇన్ఫ్లేషన్ వచ్చేసి 4% ఉంటుందని చెప్తుంది ఎవరు, IMF ఈ నివేదికలో. ఇక ప్రపంచ వృద్ధి రేటు, భారతదేశం యొక్క వృద్ధి రేటు గురించి చూస్తాము. ప్రపంచ వృద్ధి రేటు ఎలా ఉంటుందంటుంది IMF 2025 సంవత్సరంలో అంటే 3.2% అంట, నెక్స్ట్ ఇయర్ ఏమో 3.1% ఉంటుందంట. మరి ప్రపంచ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణము 2025లో 4.2% ఉంటుందని ప్రెడిక్ట్ చేస్తున్నారు. 2026 సంవత్సరంలో 3.7%కి తగ్గుతుందని అంచనా వేస్తుంది IMF. గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. గణాంకాలపైన పోటీ పరీక్షలు అడుగుతారు. ఇటీవల మనం ప్రపంచ బ్యాంక్ గురించి కూడా చూసాం ఇలాంటి గణాంకాలు. ఓకేనా, ఏదైనా ఒక సంస్థ గురించి చెప్పినప్పుడు మీకు నేను బేసిక్స్ ఇస్తున్నాను కదా. సో ఇవన్నీ సభ్య దేశాలు ఏంటి, ప్రధాన కార్యాలయం ఏంటి, ఓకేనా, ఇదంతా కూడా 1944లో IMF అనేది ఏర్పాటైంది. ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్గా క్రిస్టాలినా జార్జివా గారు ఉన్నారు. సరిపోతుంది. మీకు ఇచ్చే PDF ఉంటుంది కదా, సో PDFలో ఇదంతా కూడా సమాచారం ఉంటుంది, మళ్ళీ చూడండి. రైట్. సో నెక్స్ట్, ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థలో
భారతదేశం సభ్యత్వం పొందుతుంది అంటే ఆ అంతర్జాతీయ సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది, అందులో ఎన్ని సభ్య దేశాలు ఉంటాయి, భారతదేశం ఏ కాలానికి గాను సభ్య దేశంగా ఎన్నికైంది, ఇటువంటి బేసిక్స్ పైన అడుగుతారు. ఇటీవల మనం చూసాము UNHRC అని చెప్పేసి. UNHRC ఎప్పుడు చెప్పానంటే మీకు సెప్టెంబర్ మంత్లో చెప్పాను. సెప్టెంబర్ 21 ఆ రోజు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అనుకుంటాను చెప్పాను. ఏమన్నానంటే UNHRCలో పాకిస్తాన్ కంప్లైంట్ ఇచ్చింది భారతదేశం పైన, సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించింది అని చెప్పేసి UNHRCని ఆశ్రయించింది పాకిస్తాన్ అని చెప్పేసి అప్పుడు చెప్పాను. సో ఏదైనా ఒక టాపిక్ చూస్తున్నప్పుడు బేసిక్ చూడాలి. UNHRCలో యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో భారత్ తాజాగా ఎన్నికైంది. భారత్ యొక్క సభ్యత్వ కాలం అనేది 3 సంవత్సరాలు. ఎప్పుడు 2026 జనవరి 1 నుండి 2028 డిసెంబర్ 31 వరకు ఉండబోతుంది. ఆ టైం ఫ్రేమ్ గుర్తుంచుకోండి, ఓకేనా. సో దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన అనేది రావడం జరిగింది. UN మానవ హక్కుల మండలికి 7వసారి ఎన్నికైందంట భారత్. మొదటిసారి 2006 ఆ టైంలో. UNHRC ఎప్పుడు స్థాపించబడింది అంటే 2006, ఓకేనా. సో UN మానవ హక్కుల మండలికి 7వసారి ఎన్నికైందంట భారత్. ఇందులో ఎన్నికైన సభ్యదేశము 3 ఏళ్ల కాల పరిమితితో కొనసాగుతుంది. భారతదేశం జెనీవాలోని. సో UNHRC హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే జెనీవా, స్విట్జర్లాండ్. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి 7వసారి సభ్యదేశంగా ఎన్నికైంది. ఈ ఎన్నికల ఫలితాలు రీసెంట్ అక్టోబర్ 14 రోజున ప్రకటించబడ్డాయి అఫీషియల్గా. భారత్ యొక్క సభ్యత్వము 2026 జనవరి 1 నుండి 2028 డిసెంబర్ 31 వరకు ఉండబోతోంది. సో జనవరి 1 నుండి స్టార్ట్ అవుతుంది. భారత స్థిర ప్రతినిధి లేదా ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఇన్ UN ఎవరు ప్రస్తుతం పర్వతనేని హరీష్ గారు. ఈ విజయంపై స్పందిస్తూ భారత్ మానవ హక్కుల పరిరక్షణ కట్టుబడి ఉంటుందని చెప్పారు. UNHRC మొత్తం ఎన్ని సభ్య దేశాలతో కూడుకొని ఉంటుందంటే 47 మెంబర్ కంట్రీస్. భారతదేశం గతంలో కూడా 6 సార్లు ఈ మండలిలో సభ్యదేశంగా సేవలు అందించింది. ఈ ఎన్నికతో భారత్ మానవ హక్కుల రక్షణలో తన అంతర్జాతీయ కట్టుబాటును మరొకసారి ప్రదర్శించబోతోందంట. సో UNHRC 2006 ఇయర్లో ఏర్పాటైంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ముఖ్య కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. ఇందులో సభ్యత్వ దేశము ఎంత కాల పరిమితితో ఉంటుందంటే 3 ఇయర్స్, ఓకేనా, సరిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘనలు పర్యవేక్షించడం అనేది ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశము. సభ్య దేశాల యూనివర్సల్ పీరియాడిక్ రివ్యూ ద్వారా ఆంక్షలు లేదా సూచనలు ఇస్తారు. ఇక మీరు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో కూడా చూసుండొచ్చు, కామన్వెల్త్ క్రీడలు భారతదేశంలో జరగనున్నాయి అని ఆశ్చర్యార్థకం వేశారు, ఎక్స్ప్లెనేటరీ మార్క్ ఇచ్చారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశము చాలా ఇంపార్టెన్స్ ఉన్న అంతర్జాతీయ సదస్సులకు ఆతిథ్యం ఇచ్చింది. లాస్ట్ 1 ఇయర్లోనే చాలా వరకు మనం చూసాము. 2023 నుండి అయితే చాలా చూసాము. ఇక్కడ కామన్వెల్త్, వాస్తవంగా కామన్వెల్త్ కంట్రీస్ అంటే ఏంటంటే ఒకప్పుడు బ్రిటిష్ వారు పరిపాలించిన కాలనీస్ ఉండే కదా, ఆ కాలనీస్ స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకు కూటమిగా ఏర్పాటయ్యారు, కామన్వెల్త్ కూటమి అని. అంటే ఒకప్పుడు కామన్వెల్త్ కూటమిలో ఉండే దేశం ఏంటంటే ఒకప్పుడు బ్రిటిష్ వారిచే పరిపాలించబడిన దేశం అన్నట్టు. మరి భారతదేశం కూడా బ్రిటిష్ వారిచే పరిపాలించబడిన దేశం కదా. భారత్ కామన్వెల్త్ కూటమిలో దేశమా, సభ్య దేశమా కాదా అంటే ఎస్, 1949 ఉండే. మరి ఆ కామన్వెల్త్ కంట్రీస్ నిర్వహించుకునే ఒక క్రీడలు వాస్తవంగా చెప్పాలంటే విశ్వ క్రీడల తర్వాత 2వ స్థానం ఇవ్వచ్చు కామన్వెల్త్ క్రీడలకి. చివరిసారి మన భారతదేశ ఆతిథ్యంలో కామన్వెల్త్ క్రీడలు ఎప్పుడు జరిగినాయంటే 2010. కామన్వెల్త్ క్రీడలను ఇప్పటివరకు భారతదేశం ఎన్నిసార్లు నిర్వహించిందంటే ఒకే ఒకసారి 2010లో. అప్పుడు స్కామ్ కూడా బయటకు వచ్చింది. అప్పుడున్న పార్టీ మీకు తెలుసు, అప్పుడు దేశ రాజకీయాలు ఎలా ఉండేనో తెలుసు. కామన్వెల్త్ క్రీడల్లో కూడా స్కామ్లు బయటకు వచ్చినాయి 2010 మొదటిసారి. ఇక 2వసారి భారత ఆతిథ్యంలో ఈ కామన్వెల్త్ క్రీడలు జరగబోతున్నాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది నవంబర్ 26 రోజున, నెక్స్ట్ మంత్ 26 రోజున రాబోతోంది. కానీ ఎగ్జిక్యూటివ్ బోర్డు దీనికి సంబంధించి ఆమోదం వేసింది. లాస్ట్ 1.5 మంత్ బ్యాక్ మనం చూసాము, కేంద్ర మంత్రిమండలి భారతదేశం ఆతిథ్యంలో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ వేదికగా కామన్వెల్త్ క్రీడలను నిర్వహించడానికి బిడ్ దాఖలు చేయడం పైన కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బిడ్ దాఖలు చేశారు, బిడ్ వేశారంటే మేము నిర్వహిస్తాం, ఆతిథ్య హక్కులు మాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. సో రీసెంట్గా నిన్నటి రోజున సమావేశమైన కామన్వెల్త్ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఏం చెప్పారు అంటే ఓకే, భారత్కి ఆతిథ్య హక్కులు ఇవ్వచ్చు అని చెప్పేసి ఆమోదించారు. కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం నవంబర్ 26న వస్తుంది, ఓకేనా. 2030 సంవత్సరంలో కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం
ఇవ్వబోతోంది అహ్మదాబాద్. ఓకేనా, చరిత్రలో రెండోసారి ఆతిథ్యం అవుతుంది. ఇక గుజరాత్ రాష్ట్రంలో ఎగ్జిక్యూటివ్ బోర్డు బిడ్ వేసిన నగరాల నుండి అహ్మదాబాద్ను ఆతిథ్య నగరంగా సిఫార్సు చేసింది. ఓకేనా, బోర్డు సిఫార్సు అంటే దాదాపు అధికారిక ఆమోదం పొందినట్టే. ఇక కేవలం లాంఛనంగా అఫీషియల్గా అనౌన్స్ చేయడం అనేది ఉంది. నవంబర్ 26 రోజున అనౌన్స్మెంట్ వస్తుంది. ఓకేనా, అహ్మదాబాద్తో పాటు నైజీరియా రాజధాని అబుజా కూడా బిడ్లో పాల్గొంది. కానీ ఎగ్జిక్యూటివ్ బోర్డు భారత్ వైపే మొగ్గు చూపింది. కారణం ఏంటంటే మౌలిక వసతులు, క్రీడా సదుపాయాలు మరియు సాంకేతిక సన్నద్ధత అనేవి భారతదేశంలో అద్భుతంగా ఉన్నాయి. బోర్డు ఏం చేసింది మరి ఆఫ్రికా దేశాలకు, నైజీరియా అంటే ఆఫ్రికా కదా, ఆఫ్రికా దేశాలకు కూడా ఆతిథ్య హక్కులను మేము నిర్లక్ష్యం చేయట్లేదు. నెక్స్ట్ 4 years జరుగుతుంది కదా మళ్ళీ కామన్వెల్త్, అప్పుడు ఆఫ్రికా దేశాలకి మేము ఫస్ట్ ప్రియారిటీ ఇస్తామని చెప్పేసి చెప్పారు. కామన్వెల్త్ క్రీడలు 4 ఏళ్ళకి ఒకసారి జరుగుతాయి. రైట్, భారత్ మొదటిసారి 2010లో న్యూఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. చాలా స్కామ్స్ జరిగినాయి అప్పుడు. ఓకేనా, సరిపోతుంది. 2010 క్రీడలు భారత క్రీడా చరిత్రలో మైలురాయి అయింది. అప్పుడు భారత క్రీడాకారులు 101 పథకాలు సాధించి పథకాల పట్టికలో 2వ స్థానంలో ఉన్నారు అప్పుడు. ఓకేనా, సరిపోతుంది. కామన్వెల్త్ క్రీడలు ఎప్పటి నుండి అంటే 1930 నుండి స్టార్ట్ అయినాయి. ఎవ్రీ 4 yearsకి ఒకసారి జరుగుతాయి. ఓకేనా, సో కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ హెడ్ క్వార్టర్ వచ్చేసి లండన్. రైట్, ఎనఫ్. ఇక నరేంద్ర మోదీ స్టేడియం అక్కడ జరుగుతాయి ఈ కామన్వెల్త్ క్రీడలు 2030లో. ప్రపంచంలోనే ది లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం నరేంద్ర మోదీ స్టేడియం అక్కడ జరుగుతాయి. ఓకేనా, కామన్వెల్త్ గేమ్స్ మోటో నినాదం ఏంటంటే హ్యూమానిటీ, ఈక్వాలిటీ, డెస్టినీ. ఇక అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, మొట్టమొదటి, తొలి ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తాము. ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్, అందులోనూ మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మాత్రం చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. టీడీపీ లార్జెస్ట్ పార్టీ, సపోర్టింగ్ పార్టీస్ అలయన్స్లో జనసేన ఉంది, బీజేపీ ఉంది. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు కానివ్వండి వీటిపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. భారతదేశంలోనే అతిపెద్ద పెట్టుబడి గూగుల్ సంస్థ మన భారతదేశంలో విశాఖపట్నంలో పెట్టబోతోంది. నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఏపీ సీఎం ఏం చెప్పారంటే వైజాగ్ ఈ వైజాగ్లో జీ అనే లెటర్ ఉంటుంది కదా, దీన్ని మనం గూగుల్ అని అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు. సో $15 billion అంటే 87,520 కోట్ల రూపాయలు భారత కరెన్సీలో 87,520 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ గూగుల్ ఇన్వెస్ట్ చేయబోతోంది. మన భారతదేశంలో అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ వైజాగ్లో. గూగుల్ అనౌన్సెస్ టు బిల్డ్ మెగా ఏఐ హబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మీద. అటువంటి ఏఐ హబ్ని విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తారంట. ఆంధ్రప్రదేశ్ ఎమర్జ్డ్ యాజ్ ద చోజన్ సైట్ ఫర్ గూగుల్స్ బిగ్గెస్ట్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద కంట్రీ. ఓకేనా, సరిపోతుంది. మరి ఇక్కడ గూగుల్కి సహకారంగా ఆదాని సంస్థ కూడా ఉండబోతోంది ఇందులో. సో గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ భారతదేశంలో వచ్చే 5 ఏళ్లలో $15 బిలియన్ భారీ పెట్టుబడి పెట్టబోతుందంట. ఓకేనా, ఈ పెట్టుబడిలో భాగంగా అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో 1 గిగావాట్ సామర్థ్యం ఉన్న డేటా సెంటర్ సదుపాయాన్ని నిర్మించనుంది. 1 గిగావాట్. ఈ మెగా ప్రాజెక్టులో కృత్రిమ మేధస్సు, మౌలిక వసతులు, భారీ స్థాయి ఇంధన వనరులు మరియు విస్తరించిన ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ఉండనున్నాయంట. ఈ ఏఐ డేటా సెంటర్ సముదాయాన్ని గూగుల్ మరియు ఆదాని గ్రూపు సంయుక్తంగా అభివృద్ధి చేస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటివరకు భారత్లో గూగుల్ చేసిన అతిపెద్ద పెట్టుబడిగా ఇది చరిత్రలో ఉండబోతోంది. ఇక ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిజిటల్ మౌలిక వసతుల ప్రణాళికలో భాగం. దీని లక్ష్యం 2029 నాటికి రాష్ట్రంలో 6 గిగావాట్ డేటా సెంటర్ సామర్థ్యాన్ని ఏర్పరచడం. రైట్, సరిపోతుంది. డేటా సెంటర్ ఏంటి అసలు? ఫస్ట్ థింగ్ ఏంటంటే డేటా సెంటర్లు అనేవి సంస్థలు తమ డిజిటల్ డేటాను నిల్వ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి, పంపిణీ చేయడానికి ఉపయోగించే కంప్యూటింగ్ మరియు నెట్వర్క్ పరికరాలు ఉన్న భౌతిక కేంద్రాలు. వీటిలో క్లౌడ్ సేవలు, ఏఐ శిక్షణ మోడళ్ల ప్రాసెసింగ్, డిజిటల్ భద్రత వ్యవస్థలు వంటి కీలక టెక్నాలజీలు నడుస్తాయి. ఇక గూగుల్ సంస్థ 1998లో స్థాపన, లారీ పేజ్ గారు స్థాపించారు. ప్రధాన కార్యాలయం వచ్చేసి అమెరికా కాలిఫోర్నియా. ప్రస్తుతం సీఈఓగా సుందర్ పిచాయ్ గారు ఉన్నారు. ఆల్ఫాబెట్ ఐఎన్సి అనేది గూగుల్కి మాతృ సంస్థ. రైట్, ఇక నెక్స్ట్ జాతీయ అంశాల్లో ఒక అంశము, ఒక నది పునరుద్ధరణ కోసం రెజ్యువనేషన్ ఆఫ్ ఏ రివర్. వాస్తవానికి నదులు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే పర్యావరణ కాలుష్యము. చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఆ ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ ఉంటాయి కదా,
ఇండస్ట్రీలో వచ్చే ఉద్గారాలు ఉంటాయి కదా, వాటిని నేరుగా నదుల్లోకి వదిలిపెట్టమనేది ఒకప్పుడు మనం చూసేవాళ్ళం. ఇప్పుడు తగ్గింది. ప్రస్తుత ప్రభుత్వాలు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు నదులను సంరక్షించాలి. కొంతమంది మేధావులు కూడా ర్యాలీ ఫర్ రివర్స్ అని చెప్పేసేసి జగ్గి వాసుదేవ్ లాంటి వాళ్ళు కూడా చాలా పిలుపునిచ్చారు. ఇక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము గోమతి నది సంరక్షణ కార్యక్రమాలను ప్రారంభించింది. గోమతి పునరుజ్జీవన మిషన్, రీస్టోరింగ్ ద సాక్రెడ్ ఐడెంటిటీ ఆఫ్ గోమతి త్రూ గోమతి రెజువనేషన్ మిషన్. ఏ రాష్ట్ర ప్రభుత్వం? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఇటీవల గోమతి రెజువనేషన్ మిషన్ని ప్రారంభించారు. ఈ మిషన్ లక్ష్యం ఏంటంటే గోమతి నదిలోకి చేరే పట్టణ మురుగునీరు ఉంటాయి కదా, ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ ఉంటాయి కదా, వాటిని 95% వరకు అడ్డుకోవడం మరియు నదీ ప్రవాహం నిరంతరంగా కొనసాగడం. స్వచ్ఛమైన నీరు మాత్రమే ప్రవహించాలి నదిలో. ఈ వ్యర్థాలు కానివ్వండి ఇక్కడ మిక్స్ అవ్వకూడదు. 90% వాటికి అడ్డుకట్ట వేయాలి. ఈ ప్రాజెక్ట్ ద్వారా నది పునరుద్ధరణ, నీటి నాణ్యత మెరుగుదల మరియు తీర ప్రాంత జీవ వైవిధ్య పరిరక్షణను సాధించాలనేది లక్ష్యం అంట. ఇక గోమతి నది వివరాలను చూస్తే ఇది గంగా నదికి ఉపనది. ఈ నది పూర్తిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రవహిస్తుంది. మరొక పేరు గుమ్మతి లేదా గోమతి. మూలం గోమత్ తాల్ లేదా పుల్హార్ ఝీల్, ఓకేనా, ఫిల్బిత్ డిస్టిక్లో జన్మిస్తుంది. రైట్, సరిపోతుంది. చివరిగా గంగా నదిలో కలుస్తుంది. గోమతి నది అనేది గంగా నదికి ఉపనదిగా చెప్పవచ్చు. రైట్, సరిపోతుంది. గోమతి నది తీరంలో ప్రసిద్ధ నగరం ఏదంటే లక్నో. రైట్, సరిపోతుంది. ఏదైనా ఒక టాపిక్ గురించి మనం చూస్తున్నప్పుడు దానికి సంబంధించి మ్యాక్సిమం బేసిక్స్ ఇస్తున్నాను. మీకు జాగ్రఫీలో ఇంపార్టెంట్ ఈ టాపిక్. మరొకసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అంటే ఏదో ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు. మనం జనరల్ స్టడీస్లో భాగంగా చదివే ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది కదా, వాటిల్లో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్ ఎట్సెట్రా, ఆయా సబ్జెక్టుల వారీగా వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా చూడండి. మీరు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్ చూడండి, మీకు మ్యాక్సిమం కంటెంట్ ఇస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఇచ్చే డేటా కంటెంట్ని కూడా అఫీషియల్ సోర్సెస్ నుండి తీసుకుంటున్నాను. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో, జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, ఒకవేళ అంతర్జాతీయ అంశాలు అయితే అథెంటిక్ సైట్స్ ఉంటాయి కదా, వాటి నుండి మళ్ళీ నిర్ధారణ చేసి మీకు చెప్తున్నాను. ఓకేనా, మీరు ప్రతిరోజు చూస్తే కరెంట్ అఫైర్స్ కోణంలో 100% కవర్ అవుతాయి. జనరల్ స్టడీస్ సంబంధించి లింక్ చేస్తున్నాను కాబట్టి జనరల్ స్టడీస్ కంటెంట్ అనేది మీకు రివిజన్ అవుతూనే ఉంటుంది. ఓకేనా. ఇక వైటల్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా 2023 గణాంకాలు. భారతదేశంలో జననాలు ఏ విధంగా ఉన్నాయి, మరణాలు ఏ విధంగా ఉన్నాయి, అటువంటి గణాంకాలు. ఇటువంటి గణన మొత్తం కూడా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందంటే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అంటాం కదా, ఆ శాఖ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్గా, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్గా ఎవరున్నారంటే కన్సర్న్ మినిస్టర్గా అమిత్ షా గారు ఉన్నారు. రీసెంట్గా విడుదలైన ఒక గణాంకాలు. ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే వైటల్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా 2023 రిలీజ్డ్ ఇన్ 2025. సో భారత రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన వైటల్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా 2023 నివేదిక దేశంలోని జనాభా మార్పులు, మహమ్మారి అనంతర స్థిరీకరణను ప్రతిబింబిస్తుంది. మహమ్మారి అంటే ఏంది? కరోనా 2020-21 ఆ తర్వాత. ఈ నివేదిక సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఆధారంగా రూపొందించబడింది. ఇది జనాభా, ఆరోగ్య మరియు సామాజిక విధానాల రూపకల్పనలో కీలక గణాంకాలను అందిస్తుంది ఈ రిపోర్ట్. ఓకేనా. వైటల్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా ఎవరు రిలీజ్ చేశారు? ఓకేనా. ఇకపోతే సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనేది జననాలు, మరణాలు, ఇతర ముఖ్య జీవన సంఘటనలు నిరంతరంగా, శాశ్వతంగా మరియు తప్పనిసరిగా నమోదు చేసే ఒక వ్యవస్థ. ఇది 1969లో అమల్లోకి వచ్చిన రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్ కింద నిర్వహించబడుతుంది. రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్ 1969 ఆధారంగా ఈ సిఆర్ఎస్ అనేది నిర్వహించబడుతుంది. జననాలు ఎన్ని అవుతున్నాయి, మరణాలు ఎన్ని అవుతున్నాయి, ఇటువంటివన్నీ కూడా నమోదు చేస్తారు, తప్పనిసరిగా నమోదు చేస్తారు భారతదేశంలో. ఈ వ్యవస్థను రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తారు. వారు ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో స్థానిక రిజిస్ట్రార్లు దీన్ని అమలు చేస్తాయి. ఇక ముఖ్య ధోరణులు ఇందులో రిపోర్ట్ ఏంటంటే గణాంకాలు 2023లో జననాల తగ్గుదలని కనుక మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం 2.52 కోట్ల జననాలు నమోదైనాయి. భారతదేశంలో ఎంతమంది జన్మించారు 2023లో అంటే మొత్తం 2.52 కోట్ల జననాలు పుట్టినవారు. అదే గతంతో పోలిస్తే 2022తో పోలిస్తే ఏ విధంగా ఉంది? 2022తో పోలిస్తే 2.32 లక్షలు తక్కువనంట. అంటే 2022లో జననాల సంఖ్య ఎక్కువ,
2023లో జననాల సంఖ్య తక్కువ. ఎంత తగ్గింది అప్పటితో పోలిస్తే అంటే 2.32 లక్షల జననాలు తగ్గినాయి అంట. అంటే భారతదేశంలో సంతానోత్పత్తి రేట్ అనేది తగ్గుతుందంట. ఫర్టిలిటీ రేట్ అంటాం కదా, టోటల్ ఫర్టిలిటీ రేట్ తగ్గుతుంది. మరణాల్లో మాత్రం స్వల్ప పెరుగుదల నమోదైంది. 2023లో 86.6 లక్షల మరణాలు నమోదైనాయి. 2022లో 86.5 లక్షలు నమోదైనాయి. మరణాల రేట్లో పెరుగుదల నమోదైంది, జననాల రేట్లో మాత్రం తగ్గుదల నమోదైంది. ఈ నివేదిక చెప్తోంది సిఆర్ఎస్. ఓకేనా. 2021లో నమోదైన అధిక మరణాల 102.2 లక్షలు. తర్వాత ఇది స్థిరీకరణ దశలోకి వచ్చిన సంకేతం. ఎందుకు మరి 2021లో ఇన్ని మరణాలు నమోదైనాయి అంటే అప్పుడు కరోనా, సెకండ్ వేవ్ అవన్నీ కూడా. ఇక జనన సమయంలో లింగ నిష్పత్తి, సెక్స్ రేషియో ఎట్ బర్త్ దేశ సగటు ఇంకా అసమానంగానే ఉంది. తక్కువ సెక్స్ రేషియో ఎట్ బర్త్ జార్ఖండ్లో 899, బీహార్లో 900. అధిక ఎస్ఆర్బి ఎక్కడ ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. అంటే సెక్స్ రేషియో ఎట్ బర్త్. ఓకేనా, సరిపోతుంది. ఇక సంస్థాగత ప్రసవాల్ని కనుక మనం చూస్తే ఇన్స్టిట్యూషనల్ బర్త్స్ అంటే ఏంటంటే హాస్పిటల్లో జన్మించడం. హాస్పిటల్లో జన్మిస్తే ఏమవుతుందంటే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు. ఇటువంటివి మొత్తం జననాల్లో 74.7% ప్రసవాలు ఆసుపత్రులు మరియు ఆరోగ్య కేంద్రాల్లో జరిగినాయి. ఇది మాతా శిశు ఆరోగ్య సేవల విస్తరణను సూచిస్తుంది. ఉన్నత నమోదు స్థాయిలు దేశవ్యాప్తంగా 98.4% జననాలు నమోదైనాయి. 11 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు 21 రోజుల్లోపే 90% కంటే ఎక్కువ సమయపూర్వక నమోదు సాధించినాయి అంట. ఇక రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా 1961 ఇయర్లో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ. జనాభా లెక్కల గురించి, నమోదు వ్యవస్థ గురించి ఇవన్నీ కూడా చూసుకుంటుంది. రైట్. భారతదేశంలో బర్త్స్ అండ్ డెత్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏ సంవత్సరం అంటారు? 1969. ప్రతి జననం ప్రతి మరణం తప్పనిసరిగా నమోదు కావాలి. ఇక ఇటీవల మంగోలియా దేశం నుండి వాళ్ళ ప్రతినిధి, వాళ్ళ దేశాధినేత భారతదేశాన్ని పర్యటించారు. ఎవరైనా దేశాధినేతలు భారతదేశాన్ని పర్యటిస్తున్నారంటే వారి దేశం ఏంటి, ఆ రాజధాని ఏంటి, ఎవరు భారతదేశాన్ని పర్యటించారు, ఆ పర్యటన యొక్క సారాంశము, ఏమేమి ఒప్పందాలు జరిగినాయి. మన భారత ప్రధాని వివిధ దేశాలకు వెళ్ళినప్పుడు కూడా మనం చూస్తాం కదా, పలానా దేశాన్ని పర్యటించారు, అక్కడ జరిగిన ఒప్పందాలు ఇవి అని. సో ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. మంగోలియా. సో ఇక్కడ భారత్ మంగోలియా మధ్య 10 అవగాహన ఒప్పందాలు కుదిరినాయి అంట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత్ మంగోలియా దేశాలు 10 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసినాయి. ఈ ఒప్పందాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మన భారతదేశం నుండి ప్రధానిగా నరేంద్ర మోదీ గారు ఉన్నారు. మరి మంగోలియా నుండి మన దేశాన్ని పర్యటించిన వారు ఎవరంటే వాళ్ళ దేశాధినేత అధ్యక్షుడు కురెల్సిక్ ఉక్నా. ఓకేనా. వీళ్ళ మధ్యలో ఢిల్లీలో ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగినాయి. అవి మానవతా సహాయము, వారసత్వ ప్రదేశాల పునరుద్ధరణ, ఇమిగ్రేషన్, భూగర్భ శాస్త్రం మరియు ఖనిజ వనరులు, సహకార సంఘాల అభివృద్ధి మరియు డిజిటల్ పరిష్కారాల మార్పిడి వంటి రంగాలను కవర్ చేస్తున్నాయంట. ఇక ముఖ్యాంశాలు ఏంటంటే ఈ ఒప్పందంలో భాగంగా 2 దేశాలు కలిసి భారత్ మంగోలియా ద్వైపాక్షిక సంబంధాల 70వ వార్షికోత్సవం సందర్భంగా స్మారక తపాలా స్టాంపులను విడుదల చేసినాయంట. ఇటీవల మంగోలియా దేశాధ్యక్షుడు కురెల్సిక్ భారతదేశాన్ని పర్యటించారు. మరి 2 దేశాల మధ్య సంబంధాలు అనేవి ఎన్నేళ్ళు అంటే 70 వసంతాలు. ప్రధానమంత్రి గారు మోదీ ప్రకటన ప్రకారము మంగోలియా పౌరులకు ఉచిత వీసాలు మంజూరు చేయాలని నిర్ణయించింది భారతదేశం అని చెప్పారు. ప్రతి సంవత్సరం మంగోలియా యువ సాంస్కృతిక రాయబారులు భారత్ను సందర్శించేందుకు ఆహ్వానిస్తామన్నారు. 2 దేశాల సంబంధాలు రాజకీయ కంటే ఆత్మీయమైన, ఆధ్యాత్మికమైన బంధం అని వ్యాఖ్య. ఉదాహరణ చూడండి, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు గతంలో మంగోలియాని పర్యటించినప్పుడు వారి దేశము మన ప్రధాని గారికి ఒక గుర్రాన్ని బహుమానంగా ఇచ్చింది. అప్పట్లో అడిగారు ఆ గుర్రం పేరేంటి అలాంటివి. ఓకేనా. సో నలంద విశ్వవిద్యాలయం మంగోలియాలో బౌద్ధ ధర్మ వికాసంలో కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు నరేంద్ర మోదీ గారు. భారత్ మంగోలియా మధ్య నలంద విశ్వవిద్యాలయం మరియు గాండన్ మఠం మధ్య సంబంధాలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. నలంద విశ్వవిద్యాలయం బీహార్ మన భారతదేశంలో ఉంది, ఈ గాండన్ మఠం ఏమో అక్కడ ఉంది మంగోలియాలో. ఇక వ్యూహాత్మక భాగస్వామ్య విషయంలో 2 దేశాలు స్వేచ్ఛ మరియు ఓపెన్ సమానత్వంతో కూడిన నియమాధారిత ఇండో పసిఫిక్ ప్రాంతం లక్ష్యంగా కలిసి పనిచేస్తున్నాయి. గ్లోబల్ సౌత్ దేశాల గొంతును అంతర్జాతీయ వేదికల్లో బలపరచడానికి భారత్ మంగోలియా కలిసి పనిచేస్తున్నాయంట. భారత్ మంగోలియా అభివృద్ధిలో స్థిరమైన, నమ్మదగిన భాగస్వామ్యం నిలిచిందని మోదీ గారు తెలిపారు.
రైట్. ప్రధాన ప్రాజెక్టులు ఈ ఒప్పందంలో ఏంటి అంటే భారత్ సహకారంతో మంగోలియాలో $1.7 బిలియన్ అమెరికన్ డాలర్స్ క్రెడిట్ లైన్తో ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉంది. ఇది మంగోలియా ఎనర్జీ సెక్యూరిటీని బలోపేతం చేస్తుందంట. సో ఇవన్నీ డైరెక్ట్గా స్క్రిప్ట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. మంగోలియా అధ్యక్షుడు డిజిటల్ కోఆపరేషన్ ఎంఓయూను చారిత్రాత్మక ఒప్పందంగా పేర్కొన్నారు. మంగోలియా విమానయాన సంస్థ త్వరలో అమృత్సర్ మరియు న్యూఢిల్లీకి చార్టర్ ఫ్లైట్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఇది పర్యాటకం, వ్యాపారం మరియు సాంస్కృతిక సంబంధాలను పెంచుతుంది. ఓకేనా, సరిపోతుంది. ఇక భారత్ మంగోలియా సంబంధాలు 70 ఇయర్స్ కదా ఇప్పటికీ. 1955లో స్టార్ట్ అయినాయి. ఓకేనా. 2015లో భారత ప్రధాని మోదీ మంగోలియాను సందర్శించిన మొదటి భారత ప్రధాని అయ్యారు. మంగోలియా చరిత్రలోనే భారత ప్రధాని మొట్టమొదటి వారు ఎవరు సందర్శించారంటే భారత ప్రధాని మోదీ గారు. మంగోలియా రాజధాని ఉలాన్ బతార్, వాళ్ళ కరెన్సీ వచ్చేసి టుగ్రిక్. ప్రస్తుతం అధ్యక్షుడు ఎవరంటే కురెల్సిక్ ఉక్నా, తనే మన భారతదేశానికి వచ్చాడు. ప్రధాన మతం వచ్చేసి మంగోలియాలో బౌద్ధ మతము. రైట్. ఇక భారత్ మంగోలియా ప్రాజెక్టులను కనుక అబ్జర్వ్ చేస్తే ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టులో సహకారం అందించుకుంటే డిజిటల్ కనెక్టివిటీ సహకారం, సాంస్కృతిక మరియు బౌద్ధ పర్యాటక మార్గాల అభివృద్ధిపై కేంద్రీకృతం. ఓకేనా. ఇక అంచనాలు కొన్ని సంస్థలకు సంబంధించిన ప్రముఖ ఆర్థికవేత్తలు కానివ్వండి, మేధావులు కానీ అంచనాలు వేయడం అనేది మన వార్తల్లో చూస్తాము. 2050 నాటికి చమురు గిరాకీలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉంటుందంట. ఎప్పుడు 2050కి ప్రపంచ చమురు డిమాండ్ ఉంటుంది కదా, ఆ డిమాండ్లో భారతే టాప్లో ఉంటుందని రీసెంట్గా బీపీ నివేదిక అనేది రిలీజ్ అయింది. ఒక ఆర్థికవేత్త రిలీజ్ చేసిన గణాంకాలు. వాస్తవానికి భారతదేశం మన చమురు అవసరాలను అత్యధికంగా ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటుంది అంటే రష్యా నుండి. గుర్తుపెట్టుకోండి, రిఫైన్ చేసిన ఆయిల్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. మళ్ళీ బ్రిటన్కి చెందిన ఇంధన దిగ్గజ సంస్థ బీపీ పిఎల్సి ప్రధాన ఆర్థికవేత్త స్పెన్సర్ డేల్ తాజా అంచనా ప్రకారం 2050 నాటికి భారత ప్రపంచంలో అత్యధిక చమురు వినియోగ దేశంగా ఎదగనుందంట. చమురు వినియోగ కన్జంప్షన్లో మనమే టాప్ అంట. వేగవంతమైన ఆర్థిక వృద్ధి, పట్టణీకరణ, రవాణా రంగ విస్తరణ కారణంగా భారత్ ఇంధన డిమాండ్ అంతర్జాతీయ మార్కెట్లో 12% కంటే ఎక్కువ వాటాను చేరుకుంటుందంట. వరల్డ్ మొత్తం కన్జంప్షన్ 100 అనుకుంటే మన వాటా 12% కంటే ఎక్కువనంట. ప్రస్తుతం భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద చమురు దిగుమతి మరియు వినియోగ దేశం, 4వ అతిపెద్ద ఎల్ఎన్జి దిగుమతి దేశం. కానీ 2050లో మాత్రం నెంబర్ 1 పొజిషన్కి వస్తుందంట చమురు దిగుమతి మరియు కన్జంప్షన్ విషయంలో. రైట్, సరిపోతుంది. ప్రస్తుత చమురు గిరాకీ 2023 ప్రకారం లెక్కల ప్రకారం చూస్తే రోజుకు 5.4 మిలియన్ బ్యారెల్స్ వినియోగము. 2050 నాటికి 9.1 మిలియన్ బ్యారెల్స్ వరకు పెరుగుతుందని అంచనా. ఇక సహజ వాయువు వినియోగం ఎలా ఉంది అంటే 2023 ప్రకారం చూస్తే 63 బిలియన్ ఘనమీటర్లు, 2050 నాటికి 153 BCM పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఓకేనా, సరిపోతుంది. ఇక బ్రిటిష్ సంస్థ బీపీపీఎల్సి వారు అంచనా వేశారు. రైట్. భారత ఇంధన రంగాన్ని కనుక చూస్తే ప్రధాన ఇంధన వనరులు కోల్, చమురు, సహజ వాయువు. ఓకేనా, రైట్. ఇక 2026 అంటే నెక్స్ట్ ఇయర్లో భారత్లో వేతనాలు 9% పెరిగే అవకాశం ఉందంట. ఏఆన్ సంస్థ ఇస్తున్న నివేదిక, ఒక సంస్థ ఇస్తున్న నివేదిక భారతదేశంలో వేతనాలు 9% పెరిగే అవకాశం ఉంది 2026 అని చెప్పేసి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత్లో వేతనాలు 2026లో సగటున 9% పెరగవచ్చని గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ ఏఆన్ సర్వే అంచనా వేసింది. ఓకేనా. దేశీయ వినియోగం పెరగడము, ప్రభుత్వ పెట్టుబడులు మరియు పాలసీ నిర్ణయాలు వేతనాల వృద్ధికి ప్రధాన కారణాలుగా నివేదిక పేర్కొంది. 2025లో సగటు వేతన వృద్ధి 8.9%గా ఉండగా 2026లో తొలిసారిగా 9% దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నివేదికను దేశవ్యాప్తంగా 45 రంగాలకు చెందిన 1060 సంస్థల ప్రతినిధుల అభిప్రాయం ఆధారంగా చేశారంట. సరిపోతుంది. ఓకేనా, రైట్. ఏఆన్ అనే సంస్థ ఐర్లాండ్ డబ్లిన్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. ఇక కొన్ని బేసిక్గా టైటిల్ ఏంటి, ఏ దేశాలకు సంబంధించి చూడండి. ఇటీవల నాటోకి సంబంధించి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ముఖ్యంగా 2022 ఫిబ్రవరి 24 నుండి దాదాపు చాలాసార్లు వార్తల్లోకి వచ్చింది. అంతెందుకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ May 25 రోజున జరిగింది 2025లో. అందులో నాటోలో సభ్య దేశాలు ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. అలాంటి నాటోకి సంబంధించిన ఒక విన్యాసము,
నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ 1949 ఏప్రిల్ 4న ఏర్పాటైంది. ప్రస్తుతం నాటో అనేది ప్రపంచంలో వన్ అండ్ ఓన్లీ మిలిటరీ అలయన్స్, ఏకైక సైనిక కూటమి. బ్రస్సెల్స్ బెల్జియం కేంద్రంగా పనిచేస్తుంది నాటోలో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు అంటే 32 సభ్య దేశాలు. నాటో సభ్య దేశాలకు సంబంధించిన ఒక విన్యాసము స్టెడ్ఫాస్ట్ నూన్ రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఈ సంవత్సరం 2025 స్టెడ్ఫాస్ట్ నూన్ విన్యాసానికి ఆతిథ్య దేశం ఏది అంటారు? నెదర్లాండ్స్. సరిపోతుంది. ఒక్కొక్క సంవత్సరము నాటో సభ్య దేశాలు ఒక్కొక్క దేశము ఈ విన్యాసాన్ని నిర్వహిస్తుంది. ఓకేనా? నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం నిర్వహించే అణు నిరోధ సిద్ధత విన్యాసం పేరు స్టెడ్ఫాస్ట్ నూన్. నాటోకి సంబంధించిన ఒక విన్యాసము. ఓకేనా? నాటో అణు ప్రతిస్పందన సిద్ధతను పరీక్షించడం, మిత్ర దేశాల సమన్వయాన్ని బలోపేతం చేయడం అనేది ఉద్దేశం. నాటో ఎప్పుడు ఏర్పాటైంది? ప్రధాన కేంద్రం నాటోలో సభ్య దేశాల ప్రస్తుతం ఎన్ని? 32. 2023లో ఫిన్లాండ్ సభ్యదేశంగా చేరింది, 31వ సభ్యదేశంగా. 2024లో స్వీడన్ 32వ సభ్యదేశంగా చేరింది. సరిపోతుంది. ఇక ఇండియా వాటర్ అండ్ రివర్స్ ఫోరం 2025 రీసెంట్గా న్యూస్లో ఉంది. మొదటిసారి మన భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగింది. వాటర్ అండ్ రివర్స్ ఫోరం 2025 ఒక సదస్సు ఎవరు నిర్వహించారో చూస్తే సరిపోతుంది. 2025 అక్టోబర్లో న్యూఢిల్లీలో మొదటిసారిగా ఇండియా వాటర్ అండ్ రివర్స్ ఫోరం 2025 నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని సిఎస్ఆర్ బాక్స్ మరియు ది గోదావరి ఇనిషియేటివ్ సంయుక్తంగా నిర్వహించింది. ఎవరు నిర్వహించారు? నదులకు సంబంధించిన ఒక సదస్సు అడుగుతారు. ఇండియా వాటర్ అండ్ రివర్స్ ఫోరం అనేది ఏంటి అంటే భారతదేశంలో నదులు మరియు నీటికి సంబంధించిన ఒక సదస్సు. భారతదేశంలోని నీటి భద్రత సాధించేందుకు, కార్పొరేట్ నీటి నిర్వహణను ప్రోత్సహించేందుకు సమిష్టి చర్యలను వేగవంతం చేయడం అనేది ఉద్దేశము. సో పాలసీ నిర్ణేతలు కానివ్వండి, పరిశ్రమలకు సంబంధించిన లీడర్స్ కానివ్వండి, గ్లోబల్ లీడర్స్ కానివ్వండి ఈ సదస్సులో హాజరయ్యారు. రైట్? సరిపోతుంది. రైట్. సో ఈ సదస్సు నిర్వహణలో పాత్ర పోషించిన సంస్థలు ఏంటి అని యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్ ఒకటి, అండ్ వాటర్ రెసిలియన్స్ కోalition, అలయన్స్ ఫర్ వాటర్ స్టూవర్డ్షిప్, వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్. రైట్? ఓకేనా? సిఎస్ఆర్ బాక్స్ భారతదేశంలోని ప్రముఖ సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్లాట్ఫామ్ వాళ్ళు నిర్వహించారు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలిచిన వ్యక్తులకు సంబంధించి చూద్దాము. గోవా మాజీ ముఖ్యమంత్రి మరియు ప్రస్తుతం గోవాలో మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి రవి నాయక్ గారు మరణించడం జరిగింది. సో గోవాలో ఇటీవల మరణించిన, గోవా రాష్ట్ర చరిత్రలో 2 సార్లు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించిన ఒక వ్యక్తి మరణించారు. తన పేరు ఏంటంటే రవి నాయక్ గారు. గోవాలో ప్రస్తుతం అగ్రికల్చర్ మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. గోవాలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ప్రమోద్ సావంత్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గోవా వ్యవసాయ శాఖ మంత్రి మరియు గోవా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్ గారు గుండెపోటుతో మరణించారు. ఓకేనా? సరిపోతుంది. వివిధ పార్టీలతో సంబంధం ఉన్న వ్యక్తి. ప్రస్తుతం అయితే తను బీజేపీలో యాక్టివ్ రోల్లో ఉన్నారు. బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ తరఫున తను మంత్రిగా కూడా ఉన్నారు. మరణించడం జరిగింది. రైట్? ఇక గోవాకు సంబంధించి కొన్ని బేసిక్ థింగ్స్. గోవా క్యాపిటల్ వచ్చేసి పంజిమ్ లేదా పనాజీ. ప్రస్తుతం సీఎంగా గోవాలో బీజేపీ నాయకుడు ప్రమోద్ సావంత్ గారు ఉన్నారు. గోవాలో గవర్నర్గా మన తెలుగువారు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విజయనగరం సంబంధించి ఒక రాజు అశోక్ గజపతి రాజు గారు ఉన్నారు. గోవాకి రాష్ట్ర హోదా 1987 మే 30న చూడడం జరిగింది. ఓకేనా? గోవాలో అసెంబ్లీ స్థానాలు, గోవాలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారంటే 40 మంది. సరిపోతుంది. ఇక మరణాలకు సంబంధించి కెన్యా మాజీ ప్రధాని మన భారతదేశంలో మరణించారు. నిన్నటి రోజున మనం చూసాము. మరి కెన్యా మాజీ ప్రధాని భారతదేశంలో ఎలా మరణించారంటే వాస్తవానికి తను దీర్ఘకాలంగా కొన్ని ఆరోగ్య సమస్యలతో ఉన్నాడు. మన భారతదేశంలో ఆయుర్వేదిక్ మరియు న్యాచురోపతి ఇటువంటివి అంటేనే గుర్తొచ్చేది. కేరళ రాష్ట్రం ఎక్కువగా ఆయుర్వేదిక్ వనమూలికలతో ట్రీట్మెంట్, మసాజ్ ఇటువంటివి ఉంటాయి. అటువంటిది కేరళ రాష్ట్రంలో తను ఆయుర్వేద చికిత్స కోసం రావడం జరిగింది. కెన్యా దేశ మాజీ ప్రధాని. ఇక ఆ చికిత్సలో ఉన్నాక రీసెంట్గా కొంత తను వాకింగ్ చేసే సమయంలో చనిపోవడం జరిగింది. సో పరిస్థితులు ఏదైనా కూడా భారతదేశంలో మరణించడం జరిగింది. కెన్యా దేశ ప్రధాని తన మరణం పట్ల సంతాపాన్ని ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు
సో ఎవరు అంటే కెన్యా మాజీ ప్రధాని రైలా ఒడింగా. కెన్యా అంటే ఆఫ్రికా ఖండంలోని ఒక దేశము. కెన్యా మాజీ ప్రధాని రైలా ఒడింగా గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఇటీవల ఆయన ఆయుర్వేద చికిత్స కోసం కుటుంబ సభ్యులతో కలిసి కేరళ ఎర్నాకులంకి రావడం జరిగింది. ఓకేనా, సరిపోతుంది. సో 2008 నుండి 2013 వరకు కెన్యా ప్రధానిగా ఉన్న వ్యక్తి. రైట్, కెన్యా రాజధాని నైరోబి, కరెన్సీ వచ్చేసి కెన్యన్ షిల్లింగ్. ఓకేనా, భారత్ కెన్యా సంబంధాలు అనేవి 1948లో స్టార్ట్ అయినాయి. వాణిజ్యం, విద్య, ఔషధాలు, సాంస్కృతిక మార్పిడి విషయంలో ఇరు దేశాలు కూడా పరస్పరం. ఇక ఒక సింగర్, తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి దేవి గారు కన్నుమూయడం జరిగింది అనారోగ్య, వృద్ధాప్య సమస్యల కారణంగా. ఈరోజు మీరు అన్ని వార్తాపత్రికల్లో కూడా చూసుంటారు, తెలుగులో చాలా ఫేమస్ తను. తెలుగు సినీ సంగీత ప్రపంచంలో తొలి నేపథ్య గాయనిగా చరిత్ర ఎప్పుడైనా మొదటి వ్యక్తుల గురించి, మొదటి సంఘటనల గురించి గుర్తుంచుకుంటుంది. సో తెలుగు సినీ సంగీత ప్రపంచంలో తొలి నేపథ్య గాయనిగా చరిత్రలో నిలిచిన రావు బాలసరస్వతి దేవి గారు అనారోగ్య, వృద్ధ సమస్యల కారణంగా మరణించడం జరిగింది. ఓకేనా, తను ఒకప్పటి మద్రాసు రాష్ట్రము వెంకటగిరిలో జన్మించారు, మాతృభాష తెలుగు. ఓకేనా, గుంటూరులో రత్నమహల్ పేరుతో థియేటర్ కూడా నిర్వహించేది వారు. ఓకేనా, సరిపోతుంది. రైట్, తనకు సంబంధించి కొన్ని బేసిక్స్ కూడా ఇచ్చాను. సతీ అనసూయ చిత్రంలో గంగా పాత్రలు సినీ ప్రవేశం కూడా చేశారు. రైట్, ఇక ఒక పుస్తకము, వార్తలు నిలిచిన ఒక పుస్తకము, ఏదైనా ఒక పుస్తకం గురించి, బుక్స్ ఇన్ న్యూస్ మనం చూస్తూ ఉంటాం కదా, వార్తలు నిలిచిన పుస్తకం గురించి చూసేటప్పుడు ఆ పుస్తకం యొక్క కవర్ పేజీ పైన ఏ లాంగ్వేజ్లో అయితే ఆ పుస్తకం పేరు ఉంటుందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బుక్ నేమ్ని ట్రాన్స్లేట్ చేయకండి, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయకండి. ఎందుకంటే ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక్కడ ప్రస్తుత సిడిఎస్ గారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, భారతదేశంలో ఎవరున్నారు? అనిల్ చౌహాన్ గారు. ఇటీవల తన పదవీ కాలం పొడిగింపు అనేది కూడా మనం డిస్కస్ చేస్తాము. సిడిఎస్ అనే పదవి 2019లో స్టార్ట్ అయింది. మొట్టమొదటి సిడిఎస్ భారతదేశంలో ఎవరు? బిపిన్ రావత్. తన మరణం తర్వాత రెండవ సిడిఎస్గా ఉన్న అనిల్ చౌహాన్ గారు ఒక పుస్తకాన్ని మనకు పరిచయం చేశారు. ఈ పుస్తకం ఆవిష్కరణ అనేది రీసెంట్గా జరిగింది, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా. పుస్తకం పేరు చూడండి, రెడీ రెలవెంట్ రిసర్జెంట్ 2 షేపింగ్ ఎ ఫ్యూచర్ రెడీ ఫోర్స్ అనే ఒక పుస్తకం పేరు ఇంగ్లీష్లో ఉంది, ఇంగ్లీష్లోనే చూడండి. రచయిత ఎవరు అంటే ప్రస్తుత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ గారు. ఈ పుస్తకాన్ని పెంటగాన్ ప్రెస్ వారు ప్రచురించారు. ఆల్రెడీ రెడీ రెలవెంట్ అండ్ రిసర్జెంట్ 1 అని ఒక పుస్తకం ఉంది, ఆ సిరీస్లో ఇది సెకండ్ బుక్. ఓకేనా, సరిపోతుంది. పుస్తకం భారత రక్షణ ఆధునీకరణ, స్వదేశీ సాంకేతికత మరియు సంయుక్త సైనిక దళాల రూపకల్పన గురించి వివరిస్తుందంట. సరిపోతుంది. సిడిఎస్ అనిల్ చౌహాన్ గారు 2022 సెప్టెంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. అభ్యర్థుల నుండి నేను కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహం, ఎనర్జీతో మీకు క్లాసెస్ని అందిస్తూనే ఉంటాను. అండ్ అడుగుతున్న ప్రశ్న, ప్రతిరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఎంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ నుండి అంటే పలానా అంశాల నుండి తప్పనిసరిగా రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా తప్పనిసరిగా క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయాల్సిందే అనే టాపిక్స్ ఏవైతే ఉంటే వాటి నుండి రోజు ఒకటి చొప్పున క్వశ్చన్ అడుగుతున్నాను. వీడియో చూస్తున్న వాళ్ళేమో వేలాది మంది, కామెంట్ బాక్స్లో కామెంట్ ఇస్తున్నవారు అంటే సమాధానం తెలుపుతున్నవారు మాత్రం వందల మంది. మీ నుండి ప్రతి ఒక్కరి నుండి కూడా సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, వీడియో పట్ల ఫీడ్బ్యాక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా, 2025 నోబెల్ శాంతి పురస్కార గ్రహీత ఎవరు? తను ఏ దేశానికి చెందినవారు? ఓకేనా, సో ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. మన యాప్లో అన్ని కోర్సుల పైన కూడా దివాళీ ఆఫర్స్ అనేవి రేపటి నుండి స్టార్ట్ అవుతాయి. సో ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైజెస్. ఈ ఆఫర్ ప్రైజెస్ని మీరు రేపు అక్టోబర్ 17th మార్నింగ్ 6 నుండి చూడగలుగుతారు. ఓకేనా, అండ్ మరొకసారి డైలీ సీఏ కోర్స్ని రీలాంచ్ చేస్తున్నాను. అభ్యర్థుల కోరిక మేరకు యూటిలైజ్ చేసుకోండి. ఈ 3 days ఆఫర్ పీరియడ్లో మాత్రమే ఈ కోర్స్ అందుబాటులో ఉంటుంది. రైట్, ఫస్ట్ టాపిక్ వచ్చేసి స్వదేశీ మిలిటరీ పారాషూట్ సిస్టమ్ విజయవంతమైన పరీక్ష. ఈ పారాషూట్ని ఎవరు అభివృద్ధి చేశారు చూడండి. భారత పాస్పోర్ట్కు 85వ ర్యాంక్ రావడం జరిగింది, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025. అండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి ఆర్థిక అవలోకనం గురించి ఒక నివేదికను రిలీజ్ చేసింది. భారతదేశం యొక్క వృద్ధి రేటు ఏ విధంగా ఉంది, ప్రపంచ వృద్ధి రేటు ఎలా ఉంది, ద్రవ్యోల్బణ పరిస్థితులు ఎలా ఉన్నాయి.
యుఎన్ మానవ హక్కుల మండలికి 7వసారి ఎన్నికైంది భారత్. అండ్ కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది 2030 సంవత్సరంలో. అండ్ విశాఖపట్నంలో గూగుల్ మెగా ఏఐ హబ్, దేశంలోనే ఇప్పటివరకు గూగుల్ పెట్టబోతున్న అతిపెద్ద పెట్టుబడి విశాఖపట్నంలో. వైజాగ్లో జీ మీన్స్ గూగుల్. అండ్ గోమతి పునరుజ్జీవన మిషన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గోమతి నది పరిరక్షణ కోసము. అండ్ వైటల్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా 2023 రిపోర్ట్. అండ్ భారత్ మంగోలియా మధ్య 10 అవగాహన ఒప్పందాలు. ఇటీవల మంగోలియా దేశ అధ్యక్షుడు కురెల్సుఖ్న భారతదేశ పర్యటన సందర్భంగా 2050 నాటికి చమురు గిరాకీలో భారత్ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండబోతోందని బీపీపీఎల్సీ నివేదిక. అండ్ 2026లో భారత్లో వేతనాలు 9% పెరిగే అవకాశం ఉందని ఏయాన్ సంస్థ, ఐర్లాండ్ డబ్లిన్ వేదికగా పనిచేస్తున్న ఒక సంస్థ ఇచ్చిన నివేదిక. అండ్ స్టెడ్ఫాస్ట్ నూన్, నాటో దేశాలకు సంబంధించిన ఒక సన్నద్ధత విన్యాసము, ఈ సంవత్సరం ఆతిథ్యం నెదర్లాండ్స్లో. ఇండియా వాటర్ అండ్ రివర్స్ ఫోరం 2025 రీసెంట్గా న్యూస్లో ఉంది, ఎక్కడ జరిగింది. అండ్ గోవా ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్ గారు కన్నుమూయడం జరిగింది. అండ్ కెన్యా మాజీ ప్రధాని రైలా ఒడింగా కేరళలో కన్నుమూశారు. అండ్ తెలుగులో తొలి నేపథ్య గాయనిగా చరిత్రలో నిలిచిన రావు బాల సరస్వతి దేవి గారు కన్నుమూశారు. అండ్ వార్తల్లో నిలిచిన ఒక పుస్తకము రెడీ, రెలవెంట్ అండ్ రిసర్జెంట్ టు షేపింగ్ ఏ ఫ్యూచర్ రెడీ ఫోర్స్ అనే ఒక బుక్ అనిల్ చౌహాన్ గారు, ప్రస్తుత సిడిఎస్ గారు రాసిన పుస్తకము. అండ్ ఈరోజు ప్రశ్న, 2025 నోబెల్ శాంతి పురస్కార గ్రహీత ఎవరు, తను ఏ దేశానికి చెందినవారు? సో ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని తెలియజేయండి. నోబెల్ పురస్కారాల గురించి మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానాన్ని ఇవ్వండి. రేపటి క్లాస్లో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేస్తాను. అభ్యర్థులందరూ కూడా మన యాప్ని తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ అన్ని కోర్సుల పైన కూడా భారీ ఆఫర్స్ అనేవి, ఈ దివాళీ ఆఫర్స్ అనేవి October 17th, సో రేపటి రోజున మార్నింగ్ 6 AM నుండి స్టార్ట్ అవుతాయి. ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? ఈరోజు క్లాస్లో ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, రేపటి క్లాస్లో యాడ్ చేసి డిస్కస్ చేసుకుందాము. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.